కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీ హామీలలో మహిళా తల్లులకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం అని చెప్పినాం. ప్రభుత్వం వచ్చిన వారం రోజుల లోపలనే మహిళా తల్లులకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణాన్ని నిన్నటి రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో జిల్లా కేంద్రాల్లో అన్ని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రారంభం చేయడం జరిగింది. ఈరోజు నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఉచిత మహిళల బస్సు ప్రయాణం అంటే వాళ్ళకి 0 టికెట్, వాళ్ళొక గుర్తింపు కార్డు తీసుకొని బస్సు ఎక్కితే తెలంగాణలో ఏ మూలకైనా వాళ్ళు పనుల మీద ఉచితంగానే ప్రయాణం చేసేటువంటి అవకాశాన్ని ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. దాంతోపాటు చేయూత ఆధ్వర్యంలో కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ గతంలో రాజశేఖర్ గారు ఏదైతే పేదలకు ఏదైనా జబ్బులు వస్తే ఏదైనా యాక్సిడెంట్లో ఆపరేషన్ అవసరమైతే అప్పులు చేసి ఆ జబ్బు నయం చేసుకోవడానికి ఆపరేషన్ చేసుకోవడానికి అప్పులు చేయకూడదని చెప్పిన భావంతో రాజీవ్ ఆరోగ్యశ్రీని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది. 2 లక్షల రూపాయలతోటి. ఇప్పుడు దాన్ని 10 లక్షల రూపాయల వరకు ఈరోజే చేయూత ధర కూడా పెంపొందించుకొని పేద బడుగు ప్రజలకు ఉపయోగపడే విధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు కూడా చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే 6 గ్యారెంటీలను అమలు చేయడం లక్ష్యంగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. 100 రోజుల్లో అన్ని హామీలను అమలు చేస్తూ ఈ పేద ప్రజల జనరంజకమైనటువంటి పాలన అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వేములవాడలో ఉచిత మహిళల ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని ప్రారంభం చేయడం జరిగింది. ఇందులో ఆర్టీఓ గారు, ఆర్టీసీ సంబంధించిన అధికారులు, పాలకవర్గం అందరూ కూడా పాల్గొని అంటే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తదుపరి పేద ప్రజలకు కనెక్ట్ అయ్యే విధంగా పథకాలను ప్రవేశపెట్టేటువంటిది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అనేక చక్కటి నిర్ణయాలు తీసుకొని పేద ప్రజలకు కనెక్ట్ అయ్యేటువంటి కార్యక్రమం తీసుకుని ఇప్పుడు కూడా పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం తీసుకొని ముందుకు సాగుతుంది ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాము.